నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ మనతో అందించడానికి తెలకపల్లి రవి గారు, ప్రముఖ సీనియర్ సంపాదకులు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చ దీని మీదే. అసలు ఎవరు ఇందులో తప్పు చేశారు, ఎవరు దోషులు, కరుణాకర్ రెడ్డి ఎవరు తప్పు చేశారో వాళ్ళు రక్తం కక్కులు చచ్చిపోవాలంటూ ఆయన ఏదో కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రమాణం ఏదో చేస్తున్నారట. అంటే ఇది చాలా దారుణమైన పరిస్థితికి దారితీస్తుంది. దోషులు అన్నది ఎవరో నిగ్గు తేల్చి పక్క ఆధారాలతో చెబితే అక్కడితో సమస్య పోవాలి. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏం జరిగిందో ఇప్పటికీ కూడా ఆయనకి తెలియని దుస్థితి నెలకొంది. అయితే తిరుపతి లడ్డు కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోవడం, లడ్డు కల్తీ ఘటనపై సిట్టు విచారణ, మరొక వైపు ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో కూడా పిల్. ఇప్పుడు అవినీతి, అక్కడ అక్రమాలు, వాటి గురించి నిస్సందేహంగా దర్యాప్తు చేయాలి. ఈ విషయంలో కూడా ఇక్కడ ఏదో బాలేంది వచ్చింది కాబట్టి దాన్ని వెనక్కి పంపారు, సరే. కానీ ఈ ఆరోపణ, దీని మీద ప్రజ్వలిన తీరు, దీని మీద మటుకు ప్రశ్నలు ముందు నుంచి ఉన్నాయి సార్. ఇప్పుడు చంద్రబాబు వరకు ఒక విధంగా ఆయన ఈరోజు దానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. శాంతి హోమం చేసి దానికి ఉపశాంతి కలిగించే ప్రయత్నం చేశారు. అంటే చంద్రబాబు దీనికి ముగింపు పలకదలుచుకున్నారు. ఇంకా దీన్ని సాగదీసి ఇంకా ఏదో వాదోపోదాలు అట్లా చేయదలుచుకోలేదు. ఇంకా ఈ శాంతి హోమంతో ఏదైనా అవుతుంది. కానీ ఇంకో మాట కూడా అన్నారు, మీలాంటి భక్తులందరికీ వచ్చిన ప్రశ్న అది ఏమని అంటే, అసలు తిరుపతి దేవుణ్ణి అపవిత్రం చేయడం ఎవడి వలన అవుతుందా? ఎవడ అవినీతి వల్ల కానీ, కొంటతనం వల్ల కానీ, అజ్ఞానం వల్ల కానీ, దుర్బుద్ధి వల్ల కానీ, ఎవరు ఎందుకు చేసినా సరే అసలు ప్రపంచాన్నంతా నడిపించే వ్యక్తిని, దేవుడి మహిమని ఎవరు అపవిత్రం చేస్తారు? సో నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు ఒక మాట, అది కూడా చివరికి ఎవరు అపవిత్రం చేయలేరు, కానీ ఏమైనా తప్పులు జరిగితే చక్కదిద్దడం కోసం ఈరోజు 2 గంటల పాటు హోమం చేసి ఇంకా ఇంతటితో ఆ కథ సమాప్తం అన్నట్టుగా. రెండవది సిట్ వేస్తాము, ఐజీ స్థాయి అధికారిని నియమిస్తాము అని ప్రకటించారు. వెల్ గుడ్. నిజానికి ఇదంతా ముందు జరిగి ఉండాలి. ఇప్పుడు దీంతోపాటు ఈవో శ్యామలరావు కూడా ఒక ప్రకటన చేశారు. ఏమని అంటే, ప్రతి నెల ఆగస్టులో 10 రోజుల పాటు మేము ఒక పవిత్రీకరణ లాంటి యాగం చేస్తాము. తెలుసో తెలియకో అవగాహన లోపం వల్ల తప్పులు జరిగితే అన్ని సర్దుబాటు కావడానికి అది ఉపశాంతి లాంటిది. అది చేశాము. ఓకే. అయినా కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి అదనంగా ఈరోజు చేస్తున్నాము అని. అంటే ఇటు ఆధ్యాత్మికంగా లేదా భక్తి పరంగా, విశ్వాసాల పరంగానేమో శాంతి హోమము, చట్టపరంగానేమో సిట్ నియమించటం, ఐజీ స్థాయి అధికారి ఎవరో ఇంకా మనకు తెలీదు. ఈ రెండింటితో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఈ కథ అయిపోయింది అన్న ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడు కలిగించాడు. చాలా ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నారు, అది మనం విడిగా మాట్లాడదాం. అంటే కథ అయిపోయింది అంటే అయిపోయినట్టేనా అంటారా? అంటే వివాదం ఇంకా ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఎందుకంటే థర్డ్ పాయింట్ నేను వస్తున్నాను. చంద్రబాబు నాయుడు దాదాపు శాంతి అయిపోయింది, ఉపశాంతి కలుగుతుంది, కలగాలి అని చెప్తున్న సమయంలో ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో ఆ వైవి సుబ్బారెడ్డి దీని మీద దర్యాప్తు జరిపించండి అని సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఆయన పిటిషన్ వేస్తున్నారు. సో ఈ ట్విస్ట్ చూడండి. అవును. అంటే సరే, కరుణాకర్ రెడ్డి మీరు అన్నట్టుగా వచ్చి ప్రతిజ్ఞలు అవన్నీ అవే ఇంకా వాళ్ళు చెప్పనండి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా. గరుడ పురాణంలో శిక్షలు ఎవరెవరికి ఏమన్నా, ఇప్పుడు అవన్నీ అపరిచితుడు చూసుకుంటాడు. అది కాదు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎవరైతే ఆరోపణలకు గురయ్యారు, వాళ్ళే చేశారని వీళ్ళు ఆరోపించారో ఆయన వచ్చి మీరు విచారణ జరిపించండి. అవును. బాధ్యత లేకుండా ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయడం ద్వారా భక్తులకు మనస్తాపము, ఒక విధంగా మనోభావాలు దెబ్బతింటారు, ఇప్పుడు ఆ పదం వాడుతున్నారు కదా అని ఏదో ఆయన ఒక విధంగా వాళ్ళు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇంకా మూడోది, జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఆయన కూడా దీని మీద మీరు దర్యాప్తు జరిపించి చంద్రబాబును బహిరంగంగా గట్టిగా మందలించండి, తీవ్రంగా మందలించండి. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి తిరుపతి ఆలయం యొక్క ప్రతిష్టకు ఈ ప్రచారం వల్ల భంగం వాటిల్లింది. దీని అంతటికీ వాళ్ళు చెప్తున్న తర్కం ఏంటి అంటే, అసలు మేము ఆ ఏఆర్ కంపెనీ దగ్గర సుబ్బారెడ్డి హయాంలో కానీ, కరుణాకర్ రెడ్డి హయాంలో కానీ మేము నెయ్యి తెప్పించనే లేదు. ఓకే. మేము నెయ్యి తెప్పించలేదు అసలు. ఇప్పుడు మీరు వెనక్కు పంపిందేమో ఏఆర్ కంపెనీ వాళ్ళ నెయ్యి. అది ఆర్డర్ ఇచ్చింది కూడా మీరు ఎప్పుడు ఇచ్చారు అంటే, అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం లేదు ఎన్నికలు, ఆ సమయంలో మేలో అప్పుడు పంపించారు. సో అప్పుడు కూడా మేము ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి మాకేం బాధ్యత లేని దానికి మీరేమో జూలైలో పరీక్షించి
కాబట్టి మీరు కూడా వాడలేదు, వెనక్కి పంపించామంటున్నారు. మరి అది ఎప్పుడు పంపించింది, ఎప్పుడు దోషం జరిగింది, అది ఇదంతా ఎందుకు? దీనికంటే పెద్ద లాజిక్ ఇంకోటి తీశారు, ఇది ఆ కంపెనీ వాళ్ళు కూడా తీశారు. ఇప్పుడు ఉదాహరణకు ఫిష్ ఆయిల్, చేప నూనె ఇందులో కలిపారు. చేప నూనె కలపడం వల్ల అపవిత్రమైంది, అలాగే జంతువుల కొవ్వు ఆ నూనె కూడా కలిపారంటున్నారు. కానీ ఇక్కడ మీరు కోట్ చేస్తున్న 320 రూపాయల నెయ్యికి 320 రూపాయల కంటే చేప నూనె అన్నది దాదాపు 1400 రూపాయలు కిలో. అంటే 300 రూపాయల కిలో దాంట్లో 1400 రూపాయల కిలోది ఎవరైనా కలుపుతారా? ఓకే. సుప్రీంకోర్టు దగ్గర ఇప్పుడు సుధాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తరఫున ఆయన వేస్తున్న ప్రశ్న, ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నిటికీ ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే మీరు ఒకసారి ఒక ఆరోపణ చేసిన తర్వాత అది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చర్చ అవుతుంది. ఇది ఇక్కడతో ఆగింది కాదు కదా. నెయ్యి తీసుకుందేమో అప్పుడు కాదు, ఇది అప్పుడు వాడారన్న గ్యారంటీ లేదు, ఈ కంపెనీ అప్పుడు జాబితాలోనే లేదు, మీరు కలిపారు కల్తీ చేశారంటున్నది దీనికంటే అది 3 రెట్లు ఎక్కువ ధర కలిగి ఉన్నది. మరి అటువంటిప్పుడు ఇది ఎలా సాధ్యం? ఇందులో ఉన్న ఎందుకు ఈ చర్చ ఈ విధంగా వచ్చింది? ఇంక ఇది కాకుండా నిన్న చంద్రబాబు జగన్ వచ్చినప్పుడు సంతకాలు చేయడం, చేయకపోవడం, తన మతం ఏదో, ఈ విషయాలు అవన్నీ నిజానికి నెయ్యి వివాదంతో సంబంధం లేనివి, అంతకుముందు నుంచే ఉన్నాయి. కాబట్టి ఏ తర్వాత ఈ చర్చ ఎక్కడో మొదలై ఎక్కడో ముగుస్తుంది. ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టే ఉంది కాబట్టి వర్మ ఇది చూడండి, ఇది ఒక వాస్తవంగా ఇది 2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కొండ మీద సాగినటువంటి టెండర్లు తెప్పించినటువంటి ఇది. దీంట్లో కనుక మనం చూస్తే చాలామంది చాలా ప్రశ్నలు వేస్తుంటారు కదా. ఈ లిస్టు చూడండి, ఈ లిస్టులో ఏ నెలల్లో ఏ రేట్లకు నెయ్యి సప్లై చేశారో కూడా క్లియర్గా ఉంది. ఇందులో కనుక మనం చూస్తే 260, 243 ఈ రేట్లన్నీ ఉన్నాయి. 306 దీంట్లో ఆ సమయంలో హైయెస్ట్ ప్రైస్ 306. ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి అది సమస్య కాదు. వీళ్ళు తర్వాత దీన్ని ప్రపోజల్స్ ఆర్ అప్రూవ్డ్ అని కూడా పంపించారు. ఇప్పుడు 2016 నాటికి. ఓకే. అంటే నేను చెప్తుంది రేట్లు వీటి మంచి చాలా జరుగుతున్నాయి. దీంట్లో కూడా 260 ఉన్నాయి. సో ఒక వస్తువుకు భారీగా సరఫరా చేసేటప్పుడు రేట్లలో తేడా ఉంటాయి కదా అని వీళ్ళు అంటారు. అన్నిటికంటే మీరు చెప్పే రేటు కల్తీ చేయడానికి అది అసలు 2 రెట్లు ఎక్కువ ధర అని వీళ్ళు అంటున్నారు. ఇంకా నేను ఇంకో తమాషా, ఇప్పుడు పెద్ద మనిషి నేను ఇక్కడికి వచ్చాక పంపించాడు. అదేంటంటే ఈ ఏఆర్ కంపెనీ ఏజెంట్లు ఎవరు అని వీళ్ళందరికీ పాకిస్తాన్ అడ్రస్సులతో, ఇదిగోండి ఒక పెద్ద ఆయన పంపించాడు, ఇదిగోండి వీళ్ళందరూ పాకిస్తాన్కు చెందిన వాళ్ళు. ఏంటి ఏఆర్ కంపెనీ వల్ల? అంటే ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని దీనికోసం నేను చూపిస్తున్నా. వీళ్ళందరూ పాకిస్తాన్కు చెందిన వాళ్ళంట. వీళ్ళందరూ అడ్రస్లో పాకిస్తాన్ ఉందన్నమాట. ఇక్కడ ఇది పెద్దది అవ్వట్లేదు. ఓకే, 4 పాకిస్తానే. నేను ఆయనకు మళ్ళీ పంపించా, ఇదిగోండి ఏఆర్ కంపెనీ తమిళనాడులో ఉంది. అంటే ఎలాంటి శక్తులు ఎలాంటి ప్రచారాలు చేస్తున్నాయి ఇవి నువ్వు నన్ను స్టూడియోలో కూర్చొని చర్చిస్తే చూసేవాళ్ళు చూస్తారు. చూడకుండా మారుమూలలో ఈ యుగంలో కూడా చెప్పింది విని నిజమే కాబోలు దేవుడు జాగ్రత్తగా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కాబట్టి తప్పకుండా చంద్రబాబు వేసిన సిట్టు దర్యాప్తు చేయనియండి, కొండ మీద ఏం జరిగింది, ఏం జరగలేదు, ఎందుకు జరిగింది అని. కానీ సిబిఐ విచారణ జరపాలి, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, అవి ఏమవుతాయో కూడా మనం ఇప్పుడు చూడాలి. బట్ ఈ దశకు వచ్చేసరికి మాత్రం మొదట బయలుదేరినప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఇది ఎక్కడో శృతి మించిందన్న వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు కూడా గ్రహించబట్టి, అనుభవజ్ఞుడు లౌక్యుడు కాబట్టి దాన్ని తిరుమంత్రంతోనే దాన్ని ముగించడానికి ఆయన ఒక ప్రక్రియ చేశారని అనిపిస్తుంది. ఇంక ఈ మధ్యలో మీరు తప్పకుండా మాట్లాడుకోవాల్సింది మాజీ ముఖ్యమంత్రి జగన్ మోడీకి రాసిన లేఖ గురించి. అసలు జగన్ లాంటి ఒక 5 ఏళ్ళు పాలించిన ఒక ముఖ్యమంత్రి ఇంత లాజిక్ లేకుండా ఎలా రాస్తారు, ఎలా చేస్తారు? చంద్రబాబు నాయుడు యొక్క ఎంపీల మీద ప్రధానంగా రెండో పెద్ద మద్దతుదారైన చంద్రబాబు మీద మోదీ చర్య తీసుకుంటాడు అని జగన్ ఆశిస్తున్నారా? రెండవది, అసలు దేశమంతా మతము దేవుడు ఈ సమస్యల మీదే రాజకీయాలు నడిపే సంఘ పరివార్ కానీ బీజేపీ కానీ దీని మీద నెగిటివ్ స్టాండ్ తీసుకుంటాయి అని అసలు జగన్ ఎలా అనుకుంటున్నాడు?
జగన్ ఈ లేఖ రాస్తున్న సమయంలో ఆయన ఇంటి మీద బీజేపీ వాళ్ళు దాడి చేస్తున్నారు. తర్కరాహిత్యం. ఇప్పుడు జూలైలో మేము లేం కదా అధికారం, ఇట్లాంటి లాజిక్లు చేస్తే కొంచెమన్నా అర్థం ఉండేది. కానీ అసలు ఈ సమస్య అంతా చాలా దుర్బుద్ధితో తెచ్చారు, కావాలని తెచ్చారు, ఇవన్నీ చెప్పి ఈ వాదన అసలు బండి సంజయ్ లాంటి ఆయన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం అయిపోయిందని ఎప్పుడో ప్రకటించారు. చంద్రబాబు ఇప్పుడు దాన్ని పట్టుకున్నాడు. కానీ కాబట్టి నిజంగా ఈ మోదీకి తెలియకుండా మోదీ కాదంటే ఇంత జరిగి ఉండేదని కానీ, లేకపోతే కనుక మోదీ ఈ దశలో అండర్లైన్ ఈ దశలో చంద్రబాబు మీద చర్య తీసుకుంటాడని కానీ, తిరుపతి కొండ వివాదం లాంటిది కనుక వస్తే నిజంగా దాన్ని ఉపయోగించుకోకుండా బీజేపీ ఉంటుందని కానీ, తను లేఖ రాయగానే జగన్ ఓకే జగన్ నువ్వు బాగా రాసేవని ఎలా అలా ఇంత అంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం తప్ప జగన్ ఎదురుదాడి బెడిసి కొట్టడం తప్ప ఇక్కడేమీ మోదీ దగ్గర అది పనిచేసే అవకాశం ఏం లేదు. ఇవన్నీ ఒకేసారి జరిగాయి చూడండి. జగన్ లేఖ రాయడం, చంద్రబాబు సిట్టేసి ప్రాయశ్చిత్తం చేసేయడం, అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళు ఎదురుదాడి ప్రారంభించడం. సో తిరుపతి చుట్టూ ఒక పెద్ద రాజకీయం ఒక పరాకాష్ఠకు చేరినట్టు. జగన్పై దాడి ఏంటి? బీజేపీ జగన్కి కొద్దిగా ఫేవర్గా ఉంటుంది, కొద్దిగా వీళ్ళతోటే ఉంటారు అని కదా వచ్చింది. వాళ్ళు డైరెక్ట్గా జగన్ మీద దాడి చేయడానికి ఏమన్నా బీజేపీ మౌలిక సిద్ధాంతం అది కదా. ఓకే, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యము, తెలంగాణ ముస్లిం రాజ్యం అనేది వాళ్ళ ఫిలాసఫీ కదా. వాళ్ళు రెండవది నేను ఒకటి చెప్పాను కదా మీకు, చంద్రబాబు తమ ఎజెండా హైజాక్ చేయడం బీజేపీ అనుమతించదు. అవును, తిరుపతి కొండ రాజకీయం భానుప్రకాష్ చేయాలి, లేకపోతే అక్కడ విహెచ్పి బ్యాచీలు చేయాలి. అక్కడ చాలాసార్లు విహెచ్పి కార్యవర్గ సమావేశాలు తిరుపతిలోనే జరుగుతుంటాయి. హిందూ ధార్మికం చంద్రబాబు నాయుడు కాస్త దీన్ని లాగేసుకుంటే ఇంకా మీరు చూడండి, ఈ వారం రోజుల్లో పురంధేశ్వర ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారా? అవును, ఎందుకు పెట్టలేదండి? బీజేపీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. జగన్ అది కూడా మర్చిపోయారు. బీజేపీ ఈజ్ పార్ట్ ఆఫ్ చంద్రబాబు గవర్నమెంట్ అండ్ చంద్రబాబు ఈజ్ పార్ట్ ఆఫ్ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్. అంటే ఎవరి మీద ఇద్దరు ఒకటే కదా అక్కడ. అదే జగన్ ఇల్లు అంతే కదా. జగన్ ఇంటి మీద దాడి చేస్తుంటే మీరు చంద్రబాబు మీద దాడి చేసి మీరు కూడా నాతో కలవండి అని అడిగితే అది ఎలా కుదురుతుంది? సో నేను అనుకుంటాను టీ కప్పులో తుఫాన్ అన్నట్టుగా ఒక వారం 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ను ఈ లడ్డూ వివాదంతో కుదిపేశారు. దేశాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్నే కాదు, భక్తులైన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా పిట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కదా. కాబట్టి మిగతా దేవాలయాలన్నింటిలో కూడా ఏ ప్రసాదం, ఏ నెయ్యి వాడుతున్నారు, ఏ నూనె వాడుతున్నారని మళ్ళీ ఎంక్వైరీలు మొదలైనవి. ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. నేను ఇక్కడ మీరు ఒకటి యాడ్ చేస్తున్నా. ఫార్మర్ ప్రెసిడెంట్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒక ప్రకటన చేశాడు. ఎక్కడ? బెనారస్ హిందూ యూనివర్సిటీలో, కాశీలో ఉన్న విశ్వవిద్యాలయంలో ఆయన ప్రసంగం చేస్తూ, ఆ ప్రసంగం దేని మీద తెలుసా? హోలీ కౌ, పవిత్రమైన గోవు మరియు దాని సంరక్షణ సమృద్ధి. ఇది ఆయన ఏమన్నారంటే, తిరుపతి ఆలయానికి సంబంధించిన వార్తలు నాకు చాలా కలత కలిగించాయి. నిన్ననే మా మిత్ర బృందం బాబా విశ్వేశ్వర ఆలయాన్ని, బాబా అంటే కాశీ విశ్వేశ్వరుడు, కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించి వచ్చి చెప్పిన మాటలు కూడా నాకు చాలా బాధ కలిగించాయి. దేశంలో ఆలయాలన్నీ ఇలాగే ఉన్నాయి, అన్ని చోట్ల ఇటువంటివే జరుగుతున్నాయి. హిందూ మతంలో ఏదన్నా కల్తీలు ఇట్లాంటివి జరిగితే అది పాపం చుట్టుకుంటుంది. కాబట్టి దీన్ని చక్కదిద్దడానికి ఏదన్నా చర్యలు తీసుకోవాలి అన్నారు మాజీ రాష్ట్రపతి. ఇప్పుడు మనం ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా ఆయనే పెట్టారు. బీజేపీకి అంత ఇష్టమైనటువంటి మనిషి ఆయన అన్నారు. మరి ఇప్పుడు తిరుపతిని ఎంత చేశారు? ఆయన నిన్న బాబా విశ్వనాథ ఆలయానికి వెళ్ళి చెప్తే నా మనస్తాపం కలిగింది. ప్రతి చోట ఇదే పరిస్థితి ఉందంటుంటే ఇవన్నీ చంద్రబాబు గారికి తెలియదు అనుకోకండి. మీకు నాకు మనకంటే ఆయనకు చాలా రెట్లు ఎక్కువ సమాచారం తెలుసు. పైగా ఆయన తిరుపతి కొండ దగ్గరే పెరిగినవాడు. కాబట్టి దీన్ని ఒక విధంగా ఇది ఎక్కడో శృతి తప్పి శృతి మించి ఎక్కడెక్కడికో పోయిందేమో ఒక భావన కలిగింది. మోదీ చర్య తీసుకోకపోయినా ఇది కొంచెం దీనికి ముగింపు పలకాలని మరి ఏమైనా సూచన కూడా చేస్తుండొచ్చు, మనకు తెలియదు. కానీ ఈ రోజుతో ఏవో మటుకు చెప్పాడు, అది ఎవ్వరు ఇంకేం పెట్టుకోకండి దీంతో. ఎందుకంటే మీరు వెళ్తారు, ఇంకొకరు వెళ్తారు, వాళ్ళకేం సంబంధం. ప్రసాదం చూస్తే ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తున్నా, ఈ కాలంలో తిరుపతి లడ్డు సేల్స్ పెరిగింది. ప్రజలు ఎంత వాస్తవికంగా ఉంటారు, ఏది రాజకీయం ఏది భక్తి అన్నది వాళ్ళు ఎంత చక్కగా హంసల్లాగా పాలు నీళ్లు వేరు చేసినట్టు చేస్తారు. అంటే ఈ టైంలో
బయట మీడియాలో మనమంతా బుర్రలు పగలగొట్టుకున్నంతగా చర్చిస్తున్న ఈ సమయంలో, అటు ఇటు రెచ్చిపోతున్న సమయంలో తిరుపతి లడ్డు సేల్స్ బాగా పెరిగింది. కౌంటర్ మీద ఏమాత్రం ఎఫెక్ట్ లేదు. తిరుపతి లడ్డు లెక్కలు అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపించినట్టే అప్పటికి నేను తెప్పించా. అది కావాలంటే ఇంకోసారి కూడా నేను మీకు చెప్తాను. సో సమగ్రంగా దీన్ని విచారించాల్సిన అవసరం ఒకటి ఉంది. లడ్డు ప్రొడక్షన్ రేట్ బాగా పెంచటం, దాన్ని ఒక 3-4 రోజులు స్టోర్ చేసే పరిస్థితి కల్పించటం, ఇవన్నీ కూడా ఈ పరిస్థితిలో కొంత కారణం ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చినట్టు భక్తులకు అందుతున్న రోజుల్లో దాన్ని ఫ్రెష్నెస్ ఒక విధంగా అవుతుంది. అవును. సో అదొక బ్రాండ్ లాగా మారిపోయి అది చాలా భారీ సంఖ్యలో ఇస్తేనే ఇది అని ఒక ఇదిగా మారిపోయిన తర్వాత దాని లభ్యత పెంచిన తర్వాత ఎక్కువగా అందుబాటులో ఉండాలి కదా, ఎక్కువగా చేయాలి కదా. సో ఎక్కువ చోట్ల నుంచి నెయ్యి తెప్పించాలి కదా. ఒక మిత్రుడు అనంత్ గోయంక అని అతను రాశాడు అక్కడ, ది పాలిటిక్స్ ఆఫ్ ఘీ బిజినెస్ ఇన్ ఇండియా అని. అసలు అంత నెయ్యి రోజు సప్లై చేయడం అది పెద్ద వ్యవహారం. అది ఇవన్నీ తెలిసి కూడా దీని ఏదో మతపరమైన వివాదంలాగా చేయాలని ప్రయత్నించడానికి ప్రజలు హర్షించలేదు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. నేను తిరుపతి మిత్రులతో కూడా మాట్లాడా. మనకంటే ఎక్కువగా టెలిగ్రాఫ్, బిజినెస్ స్టాండర్డ్ ఇట్లాంటి పత్రికలు లోకల్ వాళ్ళతో అడిగాయి, సార్ ఎప్పుడు తిరుపతి మీద ఇట్లాంటివి ఉంటూనే ఉంటాయి సార్. నేను ఈరోజు సాయంత్రం కూడా వెళ్ళి దేవుని చూసి ప్రసాదం తెచ్చుకొని తిని ప్రశాంతంగా ఉన్నాను నేనని అక్కడ కింద చాలామంది భక్తులు ఆ ఇంటర్వ్యూలలో చెప్పారు. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, భగవంతుడితో పేచీ లేదు, భక్తులతో పేచీ లేదు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయినది అది. ఆ పద్ధతిలో నడుస్తున్నటువంటి రాజకీయం మటుకు ఇక్కడ వెనక్కు పోవాలనే కోరుకోవాలి. ఓకే, ప్రశాంతంగా వదిలేద్దాం మళ్ళీ. సార్, ఈ సుప్రీంకోర్టులో వేరువేరుగా వైవిని అలాగే సుబ్రహ్మణ్య స్వామి పిల్లి వేయడం, ఈ వ్యవహారం ఎటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సార్? సార్, సుబ్రహ్మణ్య స్వామి మన పురాణాల్లో చూసే నారదుడు లాంటి వాడు, లిటిగెంట్, లేకపోతే కన్యాశుల్కంలో రామపంతులు లాంటి వాడు. సో వీళ్ళు ఏంటంటే ఈయన ఏది దొరికితే ఈయన ఇదివరకు కూడా టీటీడీ తరఫున ఆంధ్రజ్యోతి మీద కేసు వేసాడు, పరువు నష్టం దావా. అంటే నిరాధారమైన ఆరోపణలు చేశారు అని బోర్డు మీద, బోర్డు తీర్మానం కూడా చేసింది అప్పుడు సుబ్బారెడ్డి ఉన్నప్పుడు. ఆ కేసు అలాగే ఉండింది. ఇప్పుడు ఆయన అదనంగా ఈ కేసు వేస్తున్నది. ఆయన ఇదే అంటున్నారు, ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు ఇంత తీవ్రమైన ఆరోపణలు చేశారు, వీటికి దర్యాప్తు జరిపించాలి అని. సుబ్బారెడ్డి ఏమో ఆయన సరే మా మీద చేశారు కదా ఆరోపణలు దర్యాప్తు చేయించాలని. మరి కోర్టు ఇంకో భక్తుడు విహెచ్పిగా ఏదో ఒక భక్తుడు అంతకుముందే వేసాడు, ఆయన భక్తుల మనోభావాలు అని 2 రకాల పిటిషన్లు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా సుబ్బారెడ్డిది ఉంది. కోర్టులు తేల్చగలిగింది కాదండి. నిజానికి 60వ దశకంలో 60స్లో వెంకటేశ్వర స్వామి ఏనుగు 3 నామాలు పెట్టాలా 2 నామాలు పెట్టాలని పెద్ద వివాదం, తిరునామం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అది చివరికి సుప్రీంకోర్టు ఆ శాస్త్రాలు చరిత్ర అంతా పరిశీలించి ఒక తీర్పు ఇచ్చింది. అంటే ఆ పద్ధతిలో అంత ముఖ్యమైన అంశాల్లో కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు దేశంలో మత రాజకీయాలు ఇంకా పెరిగి ఇదంతా ఉన్నప్పుడు కోర్టు దీనికి న్యాయమైన తీర్పు ఏదో ఇస్తుందని మనం భావించాలి. రెండవది ముగిసిపోయింది కదా అని అంటే కూడా ఒక్కోసారి అంటారు, అంటే ముగిసింది కదా, కేసు సిన్స్ క్లోజ్డ్ అని కూడా చెప్పొచ్చాము. చూడాలి. సుబ్రహ్మణ్య స్వామి అయితే అంత తేలిగ్గా వదలడు. సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు ఈరోజు మీరు మీడియా చూడండి, ఉదయాన్నే సుబ్బారెడ్డి అన్ని విషయాలు చెప్పేస్తానన్నాడు, ఎర్రకాటంలో జగన్ ఇలాంటి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టారు. సాయంత్రం వచ్చే మధ్యాహ్నానికి మనకు వస్తున్న వార్త ఏంటంటే ఆయనే మీరు తేల్చండి అని కోర్టుకు వెళ్తున్నారు. సో మనం ఈ వార్తల్లో ఏది ఎందుకు ఎవరు ఎలా వదులుతున్నారో అర్థం కాని ఒక పరిస్థితిలో మనం తెలిసిన వాడు ఒక్కడు, వాడు ఏడుకొండల మీద ఉండాలి. ఆయనకు కూడా తెలుసో లేదో తెలియదు, కొండపై నిండుగా కొలువు ఉన్న మా స్వామి అని అన్నట్టుగా. సార్, ఈ అంశం ఎలా ఉంటుంటే ఉండవల్లి గారు దీని మీద కొన్ని కీలకమైన ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు, మీరు చూసారో లేదో? నేను చూడలేదు, ఒకసారి నేను వినిపిస్తాను. చూసా కానీ 1 minute సార్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఆయన దొరికింది ఉందా? దొరికింది. క్రిస్టియన్ లెక్కట తెగ పెట్టేస్తున్నారు. అసలు సుబ్బారెడ్డి అనేవాడు నాకన్నా పెద్ద హిందువు. సుబ్బారెడ్డి భార్య అయితే
ఆ పొద్దున్నే వాళ్ళ ఇంట్లో ఒక నల్లా ఉంటుంది, ఆ నల్లావుకు దండం పెట్టుకుని కానీ ఆవిడ ఏ పని చేయదు. నేను ఇంతకుముందు చెప్పానే మీకు, గ్రహణం రోజున ఒక్క సుబ్బారెడ్డి ఇంట్లోనే రాత్రి 9:30 గ్రహణం వదిలింది. గ్రహణ స్నానం చేసి ఆ తర్వాత వంట చేసుకుని ఢిల్లీలో భార్య అక్కడ లేదు, తను ఒక్కడే ఉన్నాడు. అయినా 9:30 అయిన తర్వాతే స్నానం చేసి వంట చేసుకుని నాకు చెప్పాడు అనమాట, నీకు గ్రహణం పట్టింపు ఏమైనా ఉంటే భోజనానికి మా ఇంటికి వచ్చేది. నేను ఇంటికి వచ్చాక మా ఆవిడ చెప్పింది, ఈవేళ నీ నక్షత్రాలు పట్టిందిగా, నువ్వు ఎక్కడైనా సరే స్నానం చేసి కానీ భోజనం చేయకని. అసలు మొత్తం గ్రహణం చేసే పెద్ద పంతులు గారు ఇక్కడ ఉన్నాడని చెప్పి సుబ్బారెడ్డి దగ్గరికి పోయి అక్కడ భోజనం చేశాను. ఇప్పుడు ఈ మధ్య 3-4 ఏళ్ల క్రితం. మరి ఈవిడ విజయలక్ష్మి గారు బైబిల్ అట్టుకెళ్తుందనే కదా, ఆ పక్కనే ఆవిడ ఆవుందో అనుకుంటూ ఆవిడ చెల్లెలు వెళ్తుంది. అదే మన కల్చరు. దాన్ని ఎలాగా ఇచ్చేసేస్తున్నారంటే, ఎంత నీచ స్థితికి తయారు చేస్తున్నారంటే. ఇది సార్ మీ ప్రశ్న. ఉండవల్లి గారు దీని మీద స్పందించడం, నాకంట పెద్ద హిందూ ఆయన ఏదో క్రిస్టియన్ అంటారు, క్రిస్టియానిటీకి వీళ్ళు సపోర్ట్ ఉంటారు అని చెప్పి ఈయన మాట్లాడడం. ఉండవల్లి గారు చాలా తక్కువ వాటి మీద ఆయన స్పందిస్తుంటాడు కదా సార్, అసలు దీన్ని ఎలా చూడాలి? సార్ 2 విషయాలు ఏంటంటే, నిజమే అది భారతదేశంలో ముఖ్యంగా క్రైస్తవులుగా మహమ్మదీయులుగా పరివర్తన చెందిన వారు అంతకుముందు ఇక్కడే ఉన్నారు, లేదా కొంతమంది వచ్చిన వాళ్ళ సంతానం కూడా ఉన్నారు. గ్రామ సీమల్లో దళితులు ముఖ్యంగా అనేక మారారు. వాళ్ళ పూర్తిగా మారారా, ఏ రూపంలో ఉన్నారో ఒక పెద్ద ప్రశ్న. అసలు దళిత క్రిస్టియన్స్కి కూడా దళిత ఇవ్వాలి అనే ఇది కూడా నడుస్తుంది. మీరు మరియమ్మ కొండ విజయవాడలో గుణదల వినండి, మేరీ మాత అని. నేను టెన్షన్ వెళ్ళి అంటే అన్నీ చూశాను, తిరుపతి కొండ కూడా చూశాను, ఇది కూడా. అక్కడ బొట్లు పెడుతుంటారు, హారతులు ఇస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారండి. భారతదేశంలో అందరికీ ఒక్కడే దేవుడు, కొందరికి రహీము, కొందరికి రాముడు, ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే. అది కడపలో దర్గాకి ఎవరెవరు వెళ్తారండి? అమితాబ్ బచ్చన్ వెళ్ళండి. అమితాబ్ బచ్చన్ కంటే సుపరిచితుడైన భారతీయుడు ఎవరున్నారండి? ఆయన ఎందుకు వెళ్తాడండి అక్కడికి? కాబట్టి ఇక్కడ ఏదో గీతలు గీసుకొని పూలలో ఉన్నాయి 1000 రకాలు. మనుషులు కలిసి ఉండాలి, చాలా ఉన్నాయి. పశుల వర్ణ వేరు, పాలయక వర్ణము, పూల వర్ణ వేరు, పూలు ఒకటే. దర్శనములు వేరు, దైవము ఒకటేగా, విశ్వదాభిరామ వినురవేమ అని నమ్ముతారు ఎక్కువ మంది ప్రజలు. ఊరుసు వస్తే ఊళ్ళో వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. సుబ్బారెడ్డి గురించి ఇంకా నాకు కొన్ని విషయాలు తెలుసు, కానీ ఈయన చెప్పింది కూడా నిజమై ఉండొచ్చు. ఒకవేళ ఎవరన్నా బైబిల్ పట్టుకుంటే ఇంకా వాళ్ళు ఇంకెప్పుడు ఎక్కడ హిందూ దేవతలను పూజ చేయరు అనేది ఎంత కూడా పొరపాటు. అన్నిటినీ కూడా పోషిస్తుంది ఈ దేశం. కాబట్టి ఎందుకు బహుశా ఉండవాళ్ళు అని ఉంటాడంటే, చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడినప్పుడు సుబ్బారెడ్డి పెద్ద హిందువుని చెప్పుకోవచ్చు, కానీ ఆయన భార్య మటుకు బైబిల్ పట్టుకొని తిరుగుతుంది అని మాట్లాడు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నిజంగా ఎవరు ఏంటి ఎందుకు దురదృష్టవశాత్తు ఈ 5 ఏళ్ల కాలంలో ఈ కుటుంబాలు వాటి మీదకి చాలా ఎక్కువగా వెళ్ళిపోయిన పరిస్థితి. విజయమ్మ బైబిల్ మీద ప్రతిజ్ఞలు చేయించారని అప్పుడు చాలా ప్రచారం జరుగుతుండేది. అసలు ఈ బైబిల్ కూడా ఎందుకండి ఇక్కడ నాకు అర్థం కాదు. అంటే ఒక ప్రయత్నం ఏం జరిగిందంటే, పెద్ద ప్రయత్నం అది ఫలించలేదు. ఎందుకంటే మన నేపథ్యం అది కాబట్టి. ఎందుకంటే వీళ్ళలో చాలామంది క్రైస్తవ పాఠశాలలోనే చదువుకున్నారు. ఈ పరమ శ్రోత్రియులైన వాళ్ళు, లేదా అది ఎవరు చూడొచ్చారు అసలు వాడన్నింటినీ. బ్రౌన్ అనేవాడు తెలుగు భాషను పునరుద్ధరించాడని చెప్పుకుంటున్నప్పుడు వాడు క్రైస్తవుడా హిందూ చూసామా మనం? అవును. కాబట్టి ఈ వేమన పద్యాలు కూడా బ్రౌన్ వాళ్ళే బయటకు వచ్చాయి, లేకపోతే అంత అప్పటి వరకు అవి తొక్కి పెట్టబడ్డాయి. చాలా చరిత్ర ఉంది, మళ్ళీ నేను డైవర్ట్ కాను. కాబట్టి ఉండవాళ్ళే అన్నట్టుగా వాళ్ళు హిందూ మత విశ్వాసాలు కూడా ఉండొచ్చు, లేదు ఒక్కోసారి నమస్కారం కూడా పెట్టవచ్చు. అదేమి కొన్ని మతాలలాగా హిందూ మతంలో శాస్త్ర ప్రకారం ఒకటే ఏకశిలా సదృష్టంగా ఇది ఉండదు. ఇందులో అన్నీ ఉంటాయి. ఈ దేవుడే దశావతారాల్లో ఉంటాడు. అవును. ఒక నరసింహావతారాన్ని పూజిస్తాడు, ఇంకొక ఇలవేలు పని చెప్తాడు. వీటన్నిటికీ ఒక్కటే సూత్రం పెట్టాలి. అది ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే మోడీ, ఒకే హిందూ దేవుడు అంటే అది కుదరదు. కాబట్టి ఉండవల్లి అంటున్న దాంట్లో కూడా వాస్తవికత ఉంది. దాన్ని పెంచాల్సిన అవసరం ఎంత మాత్రం ఆ కోణం తీసుకొని ఉండాల్సింది కాదు అసలు. ఇప్పుడు కొండ మీద తప్పు జరిగింది, నెయ్యి తప్పు జరిగిందంటే వేరే విషయం. హిందూ మతాన్ని దెబ్బతీయటం కోసమే ఇవన్నీ చేశారు. పైగా ఆయన క్రైస్తవుడు కాబట్టి ఇదంతా చేశాడు అనే ఒక వాదన తేవడానికి నిన్న ఆయన ప్రయత్నం బహిరంగం చేశాడు చంద్రబాబు. దాంట్లో అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు సంతకం చేయడం లేదు, అన్య మతస్థుడిని నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉందని సంతకం చేయాలంట.
అసలు ఈ దేశంలో ముఖ్యమంత్రి కాదలుచుకున్న వాడు ఎవడైనా నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు అని చెప్పిన తర్వాత కాగలనని అనుకుంటాడండి, నాకు అర్థం కాదు. అవును. కాబట్టి ఇది అసందర్భమైన, బహుశా అందుకే ఉండవాలి ఆ మాట చెప్పు. సార్ మరి ఈ అంశాలు ఎలా నడుస్తుంటే మరి పైగా ఆయనది సనాతన నేపథ్యం, ఆయనది సాంప్రదాయ కుటుంబమే కదా. అవును. సరే, ఈ అంశాలు ఇలాగా ఈ కోర్టులు ఇవి అది శాంతిలో అవుతుంటే తిరుమల రోడ్డు వివాదమే పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష, అసలు ఎవరు ఊహించింది ఇది? నేను ఊహించాను, చాలాసార్లు చెప్పాను ఇన్ని రోజులు చేస్తారని. అంటే ఆయన ఈ మధ్య చేస్తున్నారు కదా, అది 11 రోజులు, అంతకుముందు కూడా ఏదో దీక్ష చేసి వచ్చారు. కానీ నేనైతే ఈ దశలో ఇలా చేస్తారనుకోలేదు. ఆయన ఆధ్యాత్మికత ఇదంతా ఉంది అంతవరకు నాకు తెలుసు. అలాగే చాలా ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలం వాటిని ఆయన చాలాసార్లు కీర్తించారు, అదంతా ఓకే. కానీ దీంట్లో ఆయన బీజేపీ పురంధరేశ్వరి కంటే ఎక్కువ మత రాజకీయాలు పవన్ కళ్యాణ్ మాట్లాడతారని నేను ఏనాడు ఊహించలేదు. సరే, పురంధేశ్వరి కూడా ఒరిజినల్ బీజేపీ కాదనుకోండి, కాంగ్రెస్ నుంచి వచ్చారు. కానీ ఆ పార్టీ కదా ఆమె. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను మించి పవన్ కళ్యాణ్ ఇక్కడ హిందుత్వ నాయకుడిగా ముందుకు రావడం అనేది ఎందుకు జరిగిందో నిజంగా అనూహ్యమైన విషయం. తర్వాత ఆయన చేసిన కామెంట్స్, హిందువుల మీద జరిగితే మీకు లెక్కలేదా, హిందువుల మీద మీరు లౌకిక తత్వం అంటారు కాబట్టి ఏదైనా చెల్లిపోతుంది అనుకుంటారా, అదే మీరు మసీదు మీద జరిగితే, అదే మీరు చర్చి మీద జరిగితే ఇలాగే ఊరుకుంటారా? సో ఈ ఘటనను ఆధారంగా చేసుకొని లౌకికవాదం అనే దాని మీద దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. పవన్ కళ్యాణ్ అభిమానులకు బాధలు కలిగితే కలగొచ్చు, నేనేం చేయలేను. భారత రాజ్యాంగం చెప్తున్న లౌకిక వాదం అండి, ఎవరో కొంతమంది లౌకిక విలువల గురించి చెప్పడం కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా వేమన చెప్పింది కూడా దర్శనములు వేరు దైవము ఒకటే, అన్నింటినీ సమానంగా చూడండి బాబు అని చెప్తుంటే వాళ్ళు ఏదో పొరపాటు చేశారనుకున్నాం ఎవరన్నా, దాన్ని బట్టి వీళ్ళు కూడా చేయాలా? కాబట్టి 80% ఉన్న హిందువులకు జరిగితే మీరు పట్టించుకోవట్లేదు అనే అభాండం వేసాడు. ప్రకాష్ రాజ్ దీన్ని క్వశ్చన్ చేశాడు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఇలా చేయకూడదు అంటే ఆయన మీద ఈ అభిమానులందరూ కూడా ధ్వజం ఎత్తారు. వాస్తవానికి నిజానికి ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వీళ్ళందరూ బలపరిచారు. సో అంతే కదా, మంచు విష్ణు ఇది జరిగినప్పుడు. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఖండిస్తున్నాడు అనుకోండి. ఇక్కడ మతాలన్నింటినీ సమానంగా చూడాలి, లేదా మత సామరస్యం కాపాడాలి. చంద్రబాబు నాయుడు నిన్న స్టేట్మెంట్లో 10 సార్లు మత సామరస్యాన్ని కాపాడాలనే విషయం ఆయన స్ట్రెస్ చేసాడు. కానీ పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు, కానీ హిందూ మతం మీద జరిగితే మీరు చేయరా, దాని మీద జరిగితే చేయి, కౌంటర్ పోజింగ్. ఎక్కడైనా తప్పులు జరగకూడదని చెప్పడం వేరు, కానీ అక్కడ జరిగితే మాట్లాడరు, ఇక్కడ జరిగితే మాట్లాడతారు అన్నది ఎవరైనా యావరేజ్ లేదా సాధారణమైన మత రాజకీయ వ్యక్తి మాట్లాడితే బాగుంటుంది. కానీ నాకు అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే అని చెప్పే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చేయటము, పైగా దీని మీద వ్యక్తిగతంగా ఆయన ఇంట్లో 11 రోజులు కాదు 4 రోజులు చేసినా నాకేం అభ్యంతరం లేదు. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ కార్యక్రమాన్ని చేయడం. చంద్రబాబు ఏం చేశాడు, ఆయన ఆలయానికి అప్పగించాడు, పూజారులకు అప్పగించాడు. పవన్ కళ్యాణ్ కూడా అది చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఆయన ఐడెంటిఫై కాదలుచుకున్నారు ఇక్కడ. అంటే ఎన్డీఏకు ఒక విధంగా, ఎన్డీఏలో ఇంకా బీజేపీ జనసేనల తరఫున దీన్ని మేము ఇంకా వేరుగా పవన్ చేస్తున్నాడు కాబట్టి బీజేపీ వాళ్ళు చేయలేదేమో అని కూడా నాకు ఇప్పుడు ఇక్కడ అనిపిస్తుంది. సో చెగువేరా నుంచి ఆయన పూర్తిగా సావర్కర్ వైపు వెళ్ళిపోయారేమో అని నాకు అనిపిస్తుంది ఇదంతా చూసిన తర్వాత. కానీ ఇది మంచిదైతే కాదు. ఒక ఉప ముఖ్యమంత్రి ఒక మతంతో ఐడెంటిఫై అయినట్టుగా మాట్లాడేసేయటం, మీరు మసీద్ మీద జరిగితే ఊరుకుంటారా, చర్చి మీద జరిగితే ఊరుకుంటారా, ఇలా మాట్లాడడం ఇది చాలా వాంఛనీయం కాదు. ఇటు ఇలా జరగకుండా ఉండటం చాలా మంచిది. వ్యక్తిగతంగా ఆయన పూజలు పురస్కారాలు ఆయన ఏవైనా చేసుకోవచ్చు. దీన్ని పెంచదలుచుకున్నారేమో అని ఇంతకుముందు కూడా ఆయన ఒక మాట మాట్లాడారు, కొంచెం సున్నితంగా ఉన్నారు. వాళ్ళ నాన్న దేవుడి ముందు దీపారాధనకు సిగరెట్ వెలిగించుకుంటాడని. నేను ఐ వాజ్ ది ఫస్ట్ రియాక్ట్. ఇటు తండ్రి సమస్య ఉంది, 2 దేవుడి సమస్య ఉంది. ఖచ్చితంగా ఎంత కమ్యూనిస్టు లేదా వాళ్ళ భావాలు ఏమున్నా సరే దేవుడి ముందు దీపంతో వెలిగించుకునేటంత పరిస్థితి ఎవరికి రాదు, ఆయనకు కూడా వచ్చి ఉండదు. మరి ఇలాంటివి ఎందుకు మాట్లాడుతున్నారు నాకు తెలియదు. వీటి నుంచి ఆయన ఆశిస్తున్నది ఏంటో నాకు తెలియదు. కానీ కొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు విడిపోయినా తెలంగాణలో కూడా ఆయన చాలామంది అభిమానులు ఉంటారు, అసాధారణ కళకేముంది. కాబట్టి
ఇప్పుడు ఉదాహరణకు ఇవే మనం ఇంకో రాష్ట్రం హైదరాబాద్లో ఆ మాటలు మాట్లాడితే భిన్నంగా ధ్వనిస్తాయి. అవును. అక్కడ ఎక్కడో. కాబట్టి ఎందుకు ఇవన్నీ అవసరం లేదు. చట్టపరంగా చర్య తీసుకోండి, ఆధ్యాత్మికంగా చేయండి, కలగాపులగం చేసి ఈ రాజకీయాల్లోకి దీన్ని తీసుకో. నా రాజు కారాకుర అన్నయ్య, నసీబు అన్నయ్య, మన రోజులు మనకుంటాయి అన్నయ్య, ఆ పాట ఒక్కసారి వినండి. హైదరాబాద్ నగరం ఎలా కట్టారు, ఎన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ అందులోనే ఇటు నుంచి ఒక ఆ మతవాది, ఇటు నుంచి ఆ మతవాది వచ్చి వాళ్ళిద్దరు కలిసిపోయిన దృశ్యం చూపిస్తారు. సో కనీసం తన జానీ అనుకోండి, జానీ అయినా పాట ఐడియా ఉంది కానీ జానీ ఉంటుందేమో మేబీ. సో కనీసం ఆ స్పిరిట్ నుంచి ఎందుకు దూరం అవుతున్నారో అర్థం కాదు. కానీ బాధాకరమైన విషయం. దీనికి లింక్ ఒక్కటైతే కనిపిస్తుంది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. భారతదేశ చరిత్రలో బహుశా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి షూటింగ్లో పాల్గొనడం ఇదే. ఎన్టీఆర్ కొద్ది రోజులు చేశారు, అది ఆగిపోయింది ఎన్నికలు రావడంతో. ఒక క్రమ పద్ధతిలో రెండింటిని మిక్స్ చేయడం అన్నది పవన్ కళ్యాణ్కి సాధ్యం అవుతూ ఉంది. నాకేం అభ్యంతరం లేదు, నటించవచ్చు. ఒక డాక్టర్ ఇంజెక్షన్ చేసినట్టు, లేకపోతే మీ జర్నలిస్ట్ వ్యాసం రాసినట్టు పవన్ కళ్యాణ్ నటించవచ్చు. కానీ హరిహర వీరమల్లు కూడా మొగ్గలాయిల అప్పుడు అటువంటి వాళ్ళ పాలనలో అడ్డం తిరిగినటువంటి ఒక హిందూ అని అనాలి, ఎందుకంటే హిందూ ఒక బందిపోటు లాంటి ఒక కథ. కాబట్టి వీరభోగులు అందరూ ఉంటారు కదా మన కథల్లో, ఆ టైప్ ఆఫ్ స్టోరీ. దాన్ని ప్యాన్ ఇండియాగా తీసినప్పుడు దీని ఎఫెక్ట్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాదిలో, ఉత్తరాదిలో కూడా రకరకాలుగా ఉండబోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక కంప్లీట్ కోర్స్ కరెక్షన్ మారింది పవన్ కళ్యాణ్. సో నిన్న నంబూరు వెంకటేశ్వర ఆలయంలో ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవటం అన్నది ఆయన పొలిటికల్ కోర్సులో కూడా, రాజకీయ గమనంలో కూడా పెద్ద మార్పును సూచిస్తుంది. ఆ మార్పుకి అది ఒక సంకేతం అని నేను అనుకుంటున్నాను. ఇది పొలిటికల్ సినిమాటిక్ చేంజ్ కూడా. హరిహర వీరమల్లు స్టోరీ దారి తీస్తుంది, మీరు చూస్తారు త్వరలో. దర్శకుడిని కూడా సార్ మరి ఇలాంటివి అయినప్పుడు ఇది కొద్దిగా కాంట్రవర్సీగా ఉంటుంది. రాజకీయంగా ఉన్నప్పుడు మనం ఇలాగా చేయడం కరెక్ట్ కాదని సూచన అంటే దేశంలో మత రాజకీయాలు పెంచారు కదా. కాదు, వీనికి చెప్పే వాళ్ళు ఎవరు లేరంటారా? ఎవరు చెప్పాలి ఇంకా? అదే ఎవరో ఒకటి సూచిస్తారు కదా జనరల్గా, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి కదా. ఇప్పుడు మన దగ్గర కుటుంబాల్లో ఏమొస్తుందంటే మతం పరమైన నమ్మకానికి, మత రాజకీయాలకు, హిందూ మతానికి, హిందుత్వానికి, హిందూ మతం హిందుత్వం రెండు ఒకటి కాదండి. హిందుత్వం అనేది అంతకుముందు లేదు. ఎక్కడైనా మీరు చూపించండి, అసలు హిందూ మతం అనేదే లేదు, వైదిక మతం అని అంటుంటే హిందుత్వ అనే పదాన్ని వీర సావర్కర్ తర్వాత వీళ్ళు తీసుకొచ్చారు. బీజేపీ కూడా ఆలస్యంగా తీసుకుంది, అనివార్యంగా దాన్ని తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ చేసేది హిందుత్వ కార్యక్రమం, ఇది ఒరిజినల్ హిందూ మత కార్యక్రమం ఇది కాదు. ఈ రెండింటికి తేడా చాలామందికి తెలియదు. ఓకే, అంటే ఒక దశలో రాహుల్ గాంధీ కూడా అనేవాడు, తర్వాత సర్దుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళని కూడా, ఇప్పుడు కేటీఆర్ చెప్తూ మాకు మీరేం అక్కర్లేదు, మా నాన్న కంటే పెద్ద హిందూ ఎవరు ఉండరు, ఈ పద్ధతిలో అనేవాళ్ళు. కాబట్టి బహుశా మీరు అన్నట్టుగా, అంటే మీరంటే ఎవరైనా వాళ్ళ అన్నగారు ఎవరైనా చెప్పొచ్చు కదా అని. మీరు ఎవరైనా అవ్వచ్చు, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి కొన్ని సూచన సలహాలు తీసుకుంటారు కదా. ఉప ముఖ్యమంత్రి స్థాయి అంటే మనం ఇది చేయొచ్చా చేయకూడదా? మీరు విడదీయడం చాలా కష్టం అండి. ఇప్పుడు మోదీ గారు దీక్ష ఒక టోపీ పెట్టుకోమంటే నిరాకరించారు. ఆయనే మళ్ళీ అక్కడ గంగా నదికి హారతి ఇచ్చారు. వీటిని మీరు ఎలా విడదీస్తారు ఇందులో? అందుకనే మతము రాజకీయాలు పూర్తి వేరుగా ఉండాలి అని చెప్పేది. రాజకీయాల్లో అది మరీ ముఖ్యంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు మత క్రతువులు ఎక్కువగా చేస్తే నమస్కారం పెట్టుకోవడం వేరు, దాన్ని విడదీయడం ఒక సమస్య అవుతుంది. ఇప్పుడు నేను ఈ మొత్తంలో ఎవరికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ రేపు మీరు దీని మీద వచ్చే కామెంట్స్ చూడండి. నేనేదో ఒక మతాన్ని వ్యతిరేకించిన, పవనే అన్నారు కదా, ఎవరో ఎందుకు హిందువుల మీద జరిగితే మీకు కనబడవు, వేరే వాళ్ళ మీద జరిగితే కనబడతాయి, కానీ హిందువుల మీద జరిగితే కనబడవా అని ఉప ముఖ్యమంత్రి వేయాల్సిన ప్రశ్న అండి అది. ఐ థింక్ ఎవరు చెప్పబోయి నేను చెప్తున్నాను, ఆయన విన్నా వినకపోయినా ఒక పౌరుడిగా, ఒక రచయితగా, లేకపోతే ఎంతో కొంత పరిచయం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇది ఈ పద్ధతి అయితే సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఆ జానీ సినిమాలో తన పాటే తనకు గుర్తు చేస్తున్నాను. ఓకే.
నారాజు కారాకుర అన్నయ్య నసీబు అన్నయ్య అని. సరే పంతం నానాజీ అది కూడా అండి బాధాకరం అండి. ఇది ఒక రాజకీయం. ఇప్పుడు పంతం నానాజీ ఉదంతం ఒకటి. అక్కడ కాకినాడలో రంగరాయ వైద్య కళాశాల ఎప్పటి నుంచో ఉన్నది. అవును. ఆ డాక్టర్ ఉమామహేశ్వరరావు అని ఆయన స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఏదో ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టడానికి అది వెళ్ళారు. ఇది మంచి ప్రభుత్వం అన్న టైటిల్కి ఇది పూర్తిగా రివర్స్లో జరిగింది అక్కడ. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం జరపాల్సిన సమయంలో ఒక దళిత నేపథ్యం ఉన్న వైద్యుడి మీద ఆయన మీద తిట్టడము, దూషించడము, తర్వాత కొంత దౌర్జన్యం జరిగిందనే వాతావరణం కూడా వచ్చింది. అందరూ కూడా చాలా బాధపడ్డారు. వైద్యుల సంఘం కూడా ఆయన మీద చర్య తీసుకోవాలని కోరింది. ఇవన్నీ వాంఛనీయమైన విషయాలు కదా. పైగా పంతం నానాజీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఏ నేపథ్యం లేని వ్యక్తి కూడా కాదు. గట్టిగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్తో. ఎంత దూరం వెళ్ళిందంటే చివరకు పవన్ కళ్యాణ్ కూడా సహించలేక ఇది సరికాదు, నువ్వు ఇలా చేస్తుండకూడదు అంటే ఇప్పుడు ఆయన కూడా ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ప్రాయశ్చిత్తం చేయడము, లాంఛనము అది కాదు కావాల్సింది. అసలు ఈ ఆలోచన ధోరణి ఆధిపత్యంలాగా ఉండే ఈ పద్ధతి మారాల్సిన అవసరం ఉంది. దీని మీద మనం చూస్తే తెలుగుదేశాన్ని బలపరిచే మీడియాలో కొంచెం తీవ్రంగానే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నాక కూడా వాళ్ళు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. మళ్ళీ ఇంకో బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఆ టిక్కెట్ల విషయం పైన కూడా దాన్ని బయట పెట్టండి అంటే రోజా గారి టార్గెట్ అనుకుంటాడు. ఆవిడేదో టికెట్లు అమ్మేసుకున్నది, 30 మందిని తీసుకెళ్ళింది, 50 మందిని తీసుకెళ్ళింది అని దాన్ని నేను స్వాగతిస్తున్నాను. పరిధిలోకి అన్నీ వస్తాయండి. ఈ సిట్ పరిధిలో పర్టికులర్గా అయితే టిక్కెట్ల మీద అని చెప్తున్నారు. అంటే రోజా ఈ స్పెషల్ టార్గెట్ కదా. కాబట్టి ఎప్పటికైనా సెలబ్రిటీస్ కదా. సో ఇది ఇప్పుడే అంటే నేను ఒకటే ఆగుతుంది అనేది ఏమంటే ఇప్పటివరకు ఒక రాజకీయ మత కోణంలో నడిచింది ఆగుతుంది. ఇంకా అనేక దర్యాప్తుల్లో ఈ పరంపర కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఏం చేయలేదు చూడండి. నేను ప్రతిజ్ఞ చేస్తా అంటే నేను చేస్తా అన్నాడు, మీరు రండి అన్నారు, లోకేష్ అన్నాడు, వైవి సుబ్బారెడ్డి అన్నాడు, ఇంకా చాలామంది అన్నారు. ఎవరేమంటలేదు అంటే మీరు మళ్ళీ వెనక్కు తీసుకుపోయారు. అసలు ధర్మారెడ్డి గారు ఎక్కడ? ధర్మారెడ్డి గారు రేపు ధర్మారెడ్డి గారి గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన తలనీలాలు ఇస్తారని ఏదో వచ్చింది. అదే నేను అనేది, ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు? ఆయన ప్రధాన కర్త ఆయనే కదా. కొన్ని జగనే చెప్పాడు అనుకుంటే కూడా. ఎందుకంటే సంబంధాలు అలా ఉన్నాయి. కొన్ని పేర్లు వినిపించట్లేదు. మనం ఇంకోసారి చర్చిద్దాం, ఇప్పటికే చాలా సమయం అయింది. కానీ ఈ మొత్తంలో అసలు సూత్రధారిగా చక్రధారిగా అక్కడ ఉన్న ధర్మారెడ్డి గారు ఎందుకు కీలకమైన దోషిగా లేదా విమర్శ వీళ్ళు చేయడం లేదు. నెంబర్ 1 జగన్ అయితే, నెంబర్ 2 సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అనుకున్నా. ఈ నెంబర్ 3 గానే ఉండాలి కదా. వై ఈజ్ మిస్సింగ్? వై నెంబర్ 3 ఈజ్ మిస్సింగ్? వాట్ ఈస్ ది అరేంజ్మెంట్ ఆర్ వాట్ ఈస్ ది అగ్రిమెంట్? ఆయనకు ఈ నేపథ్యం అంతా ఉంది కదా. కానీ ఒకటి పెట్టారు అంతకుముందు, చాలా దురదృష్టకరం. ఆయన కుటుంబంలో ఏదో ప్రమాదం జరిగితే దేవుడు శిక్షించాడు. ఇలా ఇవన్నీ ఎక్కడికో పోయాయండి. రోజాది కూడా ఉండొచ్చు. మీరు చెప్పిన దానికి ప్రాయశ్చిత్తం నుంచి ఇంకోటి కూడా చెప్తున్నా. మనం పంతం నానాజీనే కాకుండా మీరు కొంచెం అటు ప్రకాశం జిల్లా వైపు వెళ్తే అక్కడ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద స్థానిక శాసనసభ్యుడు దామిచర్ల జనార్దన్ ఆయన నిప్పులు కాకాడు. నిన్ను పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేడు. ఒకసారి బయట విందాం సార్. ప్లే చేయండి. పోరాడాం నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. సరే వాయిస్ ఓకే లోపల ప్లే చేస్తారు సార్. అయ్యా అంటే ఈయన వెళ్ళి అందులో చేరాడు కదా. మొన్న 22 ఎప్పుడో చేరాడు. మమ్మల్ని ఎక్కువద్దు, తెలుగుదేశం వాళ్ళని చూసినట్టు మమ్మల్ని చూడండి చాలు అని నేను మీతో చెప్పా కదా. ఒక కొత్త ట్విస్ట్ రాబోతుంది, కొత్త ఈక్వేషన్స్లో మార్పు అని. ఖచ్చితంగా దామచర్ల కామెంట్స్ దానికి అద్దం పడుతున్నాయి. ఈయన ఏమంటారు అన్నీ తప్పులే చేశారు, అప్పుడంతా చెలరేగిపోయారు, ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే అంతా ప్రక్షాళన అయిపోతుంది అనుకుంటున్నారా? మిమ్మల్ని పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేడు అని ఆయన ఒక పెద్ద మాట వదిలేరు. ఓకే ప్లే. నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. కేసులు పెట్టారు, ఆడవాళ్ళని కాకుండా కొట్టారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. 100 రోజులకే మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి, లేకపోతే మళ్ళా మనం నింపుకునేది. నిన్నటిదాకా 5 సంవత్సరాలు
పోరాడాం, కేసులు పెట్టారు, ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. 100 రోజులకే మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి, లేకపోతే మళ్ళా మనం ఎందుకునేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం. మళ్ళా అధికారం కావాలి, మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన ఏవైతే అవినీతి ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నేను వదిలిపెట్టావు. నువ్వు ఏదైతే పాపాలు చేశావో, ఎంతమందిని అయితే ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులు ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు. నిన్నటిదాకా 5 సంవత్సరాలు. ఓకే, అదే నేను చెప్తుంది. అంటే పొరపచ్చాలు అనండి, లేకపోతే స్థానికంగా ఉన్నవేనండి, స్థానికంగా మటుకు ఈ పాలు నీళ్ళని ఇందాక అన్నవి కలిసిపోవట్లే. దేనంతగా అవి ఇది నడిచేటటువంటి కొద్దిగా ఇబ్బందికర అంశమే కదండి. తప్పకుండా చాలా చోట్ల ఇది ఒక ఇబ్బందికరమైన అంశం కాబోతుంది. ఇప్పుడు ఇప్పటికే ఆ లక్షణాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇవి తగాదాల దాకా వెళ్ళాయి, కొన్ని చోట్ల వివాదాలుగా ఉన్నాయి, కొన్ని అనేక రకాలుగా సోషల్గా, పొలిటికల్గా. అప్పటి వరకు వీళ్ళు కత్తులు నూరుకొని ఉంటారు. అయితే ఈ ఎమ్మెల్యే చెప్తున్నది ఎంతవరకు జరుగుతుంది అని, అంటే ఎందుకు అంటున్నానంటే, మీరు వచ్చినా కానీ కేసులన్నీ అలాగే ఉంటాయని. మీరు చూడండి, ఇందాక నేను చెప్పా కదా, టీటీడీ తిరుమల కొండ గురించి మాట్లాడుతున్నారు కానీ ధర్మారెడ్డిని అక్కడ ప్రధానమైన ఇదిగా చెప్పడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు కానీ దానికి మూల విరాట్ అయినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గురించి వీళ్ళు మాట్లాడలేదు. అంటే నేను చేయమని నేనేం సజెస్ట్ చేయట్లేదు, కానీ వాళ్ళ కోణంలో నేను చెప్తున్నాను. అవును, ఇప్పుడు అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డితో ఎంత తీవ్ర స్థాయిలో జరిగిందో ఇప్పుడు ఆయన్నే తీసుకుంటున్నారు. ఆయన తీసుకున్న తర్వాత తప్పనిసరిగా భౌతిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది కదా. కాబట్టి రాజకీయాల్లో అటు ఇటు మార్పులు చాలా జరగబోతున్నాయి. దాని మీద స్థానికంగా కావాలని తర్వాత కూర్చోబెట్టి చెప్తారేమో. జనసేనాని సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు. ఓకే, సైన్యంలో కొంచెం దళపతుల్లాగా ఉపయోగపడేవాళ్ళు దళపతులు కావాలి కదా, ధనపతులు కావాలి, దళపతులు కావాలి. సో ధనపతులు దళపతుల వేటలో హరిహర వీరమల్లు ఉన్నాడు ఇప్పుడు. ఇదంతా అది స్థానిక నాయకుడికి అది అనవసరం కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ అది పిఠాపురంలో వర్మ గారు ఇంకొకరు కావచ్చు, ఇంకో చోట దామచర్ల కావచ్చు, ఇంకో చోట ఇంకొకరు పంత నానాజీ కావచ్చు. అంటే ఎవరిది రాజ్యం, ఎవరికి ఆధిక్యత, ఈ ప్రశ్న దానివల్లే వస్తుంది. తిరుపతిలో కూడా ఉంది ఈ ప్రశ్న. అక్కడ బీజేపీకి ఎప్పటి నుంచో చక్రం తిప్పుతున్నాయని ఒక ఆయన ఉన్నాడు. కొత్తగా తిరుపతి జనసేన తరఫున వచ్చి రోజు ఆగకుండా, అలాగే వైసీపీ ఉన్నప్పుడు ఉన్న నాయకులు వాళ్ళ మీద వీళ్ళు విరుచుకుపడుతున్నారు. వీళ్ళ టార్గెట్ అది. సో ఎవరి టార్గెట్ వాడు. సరే, ఏంటి మెగాస్టార్ చిరంజీవి గారికి మరో అరుదైన గౌరవం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిరంజీవి పేరు. 150కి పైగా సినిమాలు అన్ని రకాల డ్యాన్సులతో అలరించిన నటుడిగా రికార్డు. గిన్నీస్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడం ఊహించలేదంటూ చిరంజీవి గారు. నిస్సందేహంగా చిరంజీవికి ఇప్పటికే చాలా ఇవన్నీ ఉన్నాయి. మొన్నేమో పద్మ విభూషణ్ అది కూడా వచ్చింది కదా, అదే చాలా పెద్దది వాస్తవానికి. ఇంక ఇప్పుడు ఇది కూడా అంటే హీరోగా 150 సినిమాల్లో 27,000 స్టెప్పులు వేశారని చెప్తున్నారు. సో ఇది పెద్ద స్టెప్. ఇప్పటివరకు 27,000 స్టెప్పులు వేసినటువంటి మెగాస్టార్కి ఇది ఒక గిన్నీస్ స్టెప్. ఈ గిన్నీస్ స్టెప్ ఈ విధంగా వేసి దీనికి మళ్ళీ అమీర్ ఖాన్ వచ్చాడు. అమీర్ ఖానే ఈయన మా పెద్దనే అంటున్నాడు, అనేక రికార్డులు చేసి ఇవన్నీ చేసిన వ్యక్తి. సో చిరంజీవి ప్లేస్ వెరీ యూనిక్, దానికి ఇంకేం పెద్ద ఇబ్బంది ఉండదు. రెండోది ఆయన చెప్పారు పునాదిరాళ్ళు లేకపోతే ప్రాణం ఖరీదు అటువంటిప్పుడు ఎలా మొదటి నుంచి నాకు డ్యాన్స్ అనేది ఒక అబ్సెషన్ లాగా ఉండేది. ఏ దొరికినా డ్యాన్స్ చేసేవాడిని. ఆఖరికి ఒకసారి కింద పడి కూడా దాన్ని స్టెప్గా మారిస్తే అందరూ చాలా ముచ్చటపడ్డారు. చిరంజీవి గారి గురించి నాకు మురళీమోహన్ గారుని కృష్ణరాజు గారు చెప్పేవారు. ఎందుకంటే మన ఊరు పాండవులు సినిమా ఉంది కదా, ఆ సినిమాలో టైంలో వీళ్ళు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏదో షూటింగ్ చేస్తున్నప్పుడు ఖాళీ ఉన్న టైంలో వాళ్ళు ఏదో సరదా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే, రావయ్యా ఎంజాయ్ చేయవయ్యా కుర్రోడు అంటే, నాకు అవేమో వద్దండి, ఇప్పుడు సినిమా క్యాసెట్లు ఉండి కదా సార్, ఒక క్యాసెట్ పెట్టి మీ ఇష్టం వచ్చిన పాట ప్లే చేయమని వాడట. వాళ్ళు ఎక్కడెక్కడ వీడిని ఏడిపించడానికి చూడడానికి హిందీ పాట ఏదో పెడితే దాని తగ్గట్టుగా డ్యాన్స్ చేసేవాడటండి.
ఇంకా అసలు ఒక్క నిమిషం గ్యాప్ వచ్చేవాడు కదట. ఎక్కడన్నా గుర్రం కనిపిస్తే ఆ షూటింగ్ టైంలో పరిగెత్తికెళ్ళి గుర్రం ఎక్కి గుర్రం మీద వెళ్ళిపోతుండేవాడట. చాలా భయపడుతుండే వాళ్ళని అని చెప్పి కృష్ణరాజు గారు నాకు డైరెక్ట్గా చెప్పారు దీనికోసం. అంటే చాలా తపనతో దీంతో రావటం ఒకటిను, రెండవది ఇందులో బాగా రాణించాలి, దూసి రావాలి, కసి. దాంతో ఆయన చేసిన వాళ్ళ నాన్న కూడా ఇదిగా ఉండటం కూడా ఒక నేపథ్యం కూడా కావచ్చు. కానీ ఆయన డ్యాన్స్ మీద తనకు కొన్ని ప్రత్యేకమైన ఆసక్తి గురించి నేను అదే చెప్పారు. పునాది రాళ్ళప్పుడు కూడా తన స్టెప్స్ ఇవన్నీ ఎలా అలరిస్తుండేవి, అది చూసిన తర్వాతే కావాలని తన స్కిల్ కోసమే మన ఊరి తర్వాత ఈ ప్రాణం ఖరీదులో కూడా పాట లేకపోయినా కానీ పాట పెట్టారు. అని అప్పుడు నేను స్టెప్స్ వేస్తున్నప్పుడు కాలు జారి పడి కింద పడిపోయాను. పడిపోయి కూడా వాళ్ళకి తెలియకుండా నేను నాగిని డ్యాన్స్ చేశాను. దాంతో అందరు చాలా ఇదైపోయారు. నిజంగానే ఆ నాగిని డ్యాన్స్లో ఆయన తర్వాత పున్నమి నాగులో ఖైదీలో అసలు ఖైదీ కంటే ముందు పున్నమి నాగు, అది నిజంగా పాము పాత్ర కదా. అది పౌర్ణిమ రోజు ఇదైపోవడం అన్నది అప్పటికి ఇంకా నెగిటివ్. ఇంకా ఖైదీలో రగులుతోంది మొగలిపోదాం మొన్న ఎవరో అదే అడుగుతున్నారు కూడా. సార్ ఆ పాట మంచిదో చెడ్డదో లేకపోతే అది నాకు తెలియదు, కానీ ఆ పాట అయితే వస్తే అందరం కళ్ళ అర్పకుండా చూస్తాం. అంటే ఇక్కడ బాడీస్ను చూడడం అంటే ఆ బాడీస్ చూపిస్తున్నటువంటి నృత్య కళా ప్రతిభను చూడటం ఒకటి. అది 27,000 స్టెప్పులు అంటే మీరు చూడండి. ఇప్పటికి కూడా తెలుగు సినిమాలో స్టెప్ అంటే ఆ వీణ పాటే కదా, దాన్నే తీసుకుంటారు ఒక స్టాండర్డ్ దీనిలాగా. అందుకనే ఇప్పుడు డ్యాన్సు, యాక్షన్ ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో నేర్చుకొని అభినయంతో వచ్చిన వ్యక్తి కదా, అవన్నీ చాలా చక్కగా చెప్పారు. ఇంకోటి కీలక దర్శకులుగా తన అభివృద్ధికి తోడ్పడిన రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, అలాగే నిర్మాతగా వరుసగా తీసిన కేఎస్ రామారావు, అల్లు అరవింద్, సరే ఇలాంటి వాళ్ళందరినీ అక్కడ సత్కరించి చెప్పడము, ఇవన్నీ కూడా అంటే సూపర్ స్టార్, మెగాస్టారు ఇవన్నీ ఎన్ని అయినప్పటికీ చిరంజీవి మనిషి లక్షణాన్ని అలాగే నిలబెట్టుకున్నాడు. సో ఈ ఎదుగుదలలో తనతో పాటు నడిపించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళు ఉండాలని చెప్పటము. సో నిజంగానే ఈ థ్యాంక్ఫుల్నెస్ అనేది ఆయన జీవితానికి మరింత పరిపూర్ణత ఇస్తుంది. ఈ కృతజ్ఞతాభావం, ఈ మానవీయ లక్షణాలు ఎవరెవరు ఏదున్నా కానీ ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఇప్పుడైతే 100 కోట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకంటే చిరంజీవి తక్కువే తీసుకుని ఉంటారు. ఆ రోజుల్లో అదే రికార్డు. ఏది పత్రికల్లో ముఖ చిత్రం వేసేటంతా. కానీ ఈ పద్ధతిలో ఒక రికార్డు గిన్నీస్ బుక్, ఇప్పుడు ఇదివరకు బ్రహ్మానందం ఎక్కారు, రామానాయుడు గారు గిన్నీస్ బుక్లో, ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. కానీ హీరోగా 150 ఫిలిమ్స్ పూర్తి చేసి అన్నిట్లో కూడా 153 అఫ్కోర్స్ ఖైదీ నెంబర్ 1 తర్వాత కలపండి, ఓకే. అందులో మళ్ళీ వాల్తేరు వీరయ్య డాన్స్ బాగా పేరు పొందింది. కాబట్టి పిల్లలే ఎత్తుకుంటారు వెంటనే. సో చిరంజీవి ఆ విధంగా చాలా వెరీ సక్సెస్ఫుల్. చిరంజీవి సుఖీభవ అంతే. అంటే ఇంత పెద్దవాడైనా చిరంజీవిగా ఉన్నాడు. ఆయన పేరు పెట్టుకున్నట్టే ఎప్పుడూ తమతో భాగంగా యూత్ని కూడా తనతో తీసుకోవడం గొప్ప విషయమే. హరిహర బీరమాలు కూడా అభినందనలు కూడా పంపించాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే జనరేషన్స్తో పాటు నడవటం అన్నది చిరంజీవికి ఆ కొత్తదనం తెచ్చి ఇచ్చింది. సార్ నేను అది ఇచ్చినప్పుడు పథికుడు, అవిశ్రాంత పథికుడు చిరంజీవి అంటే పథికుడు అంటే ఈ టర్మ్ ఏంటి, ఇది ఎందుకు వాడతారో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు డిస్కస్ చేశాడు. పదం ఏదైనా కొత్తది కనబడితే దాని గురించి డిస్కస్ చేయటం మంచి పదం. అందుకే మీరు ఆయన మాట్లాడేటప్పుడు చూస్తే కూడా ట్రావెలర్ అని, జర్నీ చేస్తూనే ఉంటారని, అవిశ్రాంత పథికుడు ఆయన, ఆ జర్నీ సాగిస్తూ ఉంటాడు అంతే. సార్ ఓకే. అంటే ఇతర జీవిత రంగాల్లోకి రావడం కూడా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సేవా రంగం, సామాజిక రంగం, కొంత రాజకీయాల్లో ఒక ఇది. సార్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.